జూనియర్ కాలేజ్కి సంబంధించి మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఒకసారి గట్టిగా వారికి మీరందరూ కూడా అభినందించారు. ఎందుకంటే ఆయన ఒక మంచి ఆలోచనలు ఉన్నటువంటి నాయకుడు మనకి. మరి వారి నాయకత్వంలో ఫస్ట్ టైం ఇట్లా ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు ఇది ఎంతో చరిత్ర కలిగిన కాలేజ్, ఇది రేడియాంతులు, అవునా కదా? మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ చదువుకున్నారు, ఇదే కాలేజీలో చదువుకున్నారు, ఇదే స్కూల్ కూడా ఇక్కడే, తర్వాత కాలేజ్ కూడా ఇక్కడే, జూనియర్ కాలేజ్ చదువుకుని తర్వాత డిగ్రీ బయట చదివారు. మీ మదర్ కూడా చాలామంది, ఇప్పుడు రామకృష్ణ గారు కూడా చెప్తున్నారు, వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకున్నారట, మీ మిస్సెస్ కూడా. ఎందుకంటే అప్పట్లో ఎవరైనా సరే చదువుకోవాలంటే, ఆడపిల్లలు చదువుకోవాలంటే అప్పుడు కో ఎడ్యుకేషన్ అంటే చాలా భయాలు ఉండేవి. ఇవాళ అందుకనే ఎక్కువ లేడీ అంతుల్ని ప్రిఫర్ చేస్తారు. అందులో ఈ కాలేజ్ కూడా 100 years, దగ్గర 111 సంవత్సరాలు అయింది. ఒక మంచి కాన్సెప్ట్తో పెట్టినటువంటి స్కూల్ ఇది, తర్వాత కాలేజీ అన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం అనేది ఒక శుభపరిణామం. మరి ఇలాంటి కాలేజీలో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా శుభపరిణామం. మరి ఈ కార్యక్రమానికి మరి కలెక్టర్ గారు కూడా వచ్చి చాలాసేపు అయింది. ఇవాళ ఒక మంచి ఏదో చేయాలి అనే తపంతో మరి వారు ఇక్కడికి వచ్చి మన కృష్ణా జిల్లాకి కలెక్టర్గా ఉండడం మనందరూ కూడా గర్వకారణం. చాలా ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేస్తే ఎలా చేయాలి అనే తపన ఉన్నటువంటి కలెక్టర్ గారు ఉండడం, నాకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా నేను చాలామంది కలెక్టర్లను చూశాను, కానీ బహుశా ఇలాంటి కలెక్టర్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తాను. మన పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా వారు కూడా చెప్పారు, మంచి కలెక్టర్ ఉన్నారు మీకు, మరి ఆయనతో మీరు చేర్చుకోండి, ఏది కావాలన్నా చేస్తానని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి రామకృష్ణ గారు, బందర్లో ఎవరైనా భోజనం కావాలంటే మొట్టమొదట